నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. 16వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయుష్ సిద్దికా మాట్లాడుతూ, వనపర్తి పట్టణంలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరస్తానని తెలిపారు. నిరుపేదలకు రేషన్ కార్డులు, మహిళా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. రానున్న రోజుల్లో 16వ వార్డు మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనది కాదు మొత్తం అవతలది మనకేమేమి సార్ అస్లం పై వదిన అస్లం కూడా కనిపిస్తే నమస్తే అందరికి. 16వ వార్డు నుంచి నేను నిలబడుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయిషా సిద్దికా అని నేను. నన్ను గెలిపిస్తే మీ అందరికీ సమస్యలు తీరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. వార్డులు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని, రోడ్, సిసి రోడ్స్, డ్రైనేజ్, వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యలు, అన్ని సమస్యలు తీరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. अस्सलाम वालेकुम, मेरा नाम आयशा सिद्दीका है. मैं 16 वार्ड से ठहरी हुई हूँ, टीआरएस पार्टी से. इंशाल्लाह अगर मेरी जीत हो गई तो मैं जो भी मेरे से हो सकता वो पार्टी के रहने के लिए कर सकती हूँ. रोड के प्रॉब्लम्स, पेंशन्स के लिए और जो भी है मोहरिया वो सब जो कुछ भी है इंशाल्लाह स्ट्रीट लाइट्स सब प्रॉब्लम सॉल्व करती हूँ इंशाल्लाह. आप लोग सब दुआ कीजिए. इंशाल्लाह मैं जीत गई तो ज़रूर कोशिश करती हूँ मेरे से जो भी हो सकता. వనపర్తి పట్టణ 16వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుంచి పోటీ చేపిస్తున్నాను నా భార్యని. మా భార్యను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన తర్వాత వార్డులోని సమస్యలన్నీ దగ్గరుండి మేము తీరుస్తామని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా గత 5 ఏళ్లకెళ్ళి మాకు సీసీ రోడ్లు కరువైనాయి. ఎక్కడ వేసిన గుంతలు అక్కడనే ఉన్నాయి. వీధి దీపాల పట్టింపు లేదు. రోడ్డులోని ఎలాంటి గుంతలు ఉన్నా అర్ధరాత్రి బండ్లు తీసుకొచ్చి కింద పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గల్లీ అంధకారంలో ఉన్నది. అన్ని సమస్యలను చాలా మా దృష్టికి వచ్చినాయి. మా సమస్యలను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా పాతగూడ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ పెద్ద సమస్య వచ్చినా మేము దగ్గరుండి మా వంతుగా కృషి చేసి దాన్ని పరిష్కరించగలరని ఆశిస్తూ మీ అందరి నుంచి మేము ఒకటే కోరుకుంటాం, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి. మా ముఖ్యమైన కోరిక అదే ఒక్కటే, ఒక్కసారి అవకాశం ఇచ్చి మా వంతుగా మమ్మల్ని వార్డు అభివృద్ధిలో కృషి చేయించుకోగలని మా ఆశిస్తూ మీ అందరి నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడ్డాము. మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు సీరియల్ నెంబర్లో 1. నన్ను అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత వార్డులోని అన్ని సమస్యలను మేము దగ్గరుండి పరిష్కరిస్తామని